హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే నా దగ్గర ఉన్న పాత నెక్లెస్తో నేను కొంచెం కొత్తగా నెక్ చైన్ అనేది చేద్దామనుకుంటున్నా. అది చాలా పెద్దగా ఉండేది, పాపకి అయితే చేద్దామని దాన్ని మొత్తం విరిచేసి దాంట్లో ఉన్న రెడ్ బీడ్స్ అనేవి తీసుకున్నాను. ఎందుకు రెడ్ సెలెక్ట్ చేసుకున్నాను అయితే పాపకి రెడ్ ఫ్రాక్ ఉంది, సో దాని మీదకి ఇంకా రెడ్ మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి అయితే ఈ విధంగా తీసుకున్నాను. మనకి సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, వాటిని ఈ విధంగా తీసుకోండి. ఒక 3 బ్యాచెస్ కూడా తీసుకుని అలాగే దానికి ఇంకా జరీ థ్రెడ్ ఉంటుంది కదా, ఒక్కొక్క బ్యాచ్కి 2 వేసుకోండి. ఎందుకంటే మనం దీన్ని ఒక జడలకు కల్లుతాము. అలా కల్లినప్పుడు మధ్య మధ్యలో ఈ జరీ థ్రెడ్ అన్నది కనిపిస్తుంది కాబట్టి కొంచెం మెరిసేటట్టు మంచిగా షైనింగ్గా ఉంటుంది. ఇంకా దీన్ని ఈ 3 మనం జడ ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా దీన్ని మనము చక్కగా కొంచెం టైట్గా అల్లుకోవాలన్నమాట. నేనైతే ఎక్కువ ఈ దారాలు తీసుకోలేదు, ఎందుకంటే మరి లావుగా ఉంటే పిల్లలకి బాగోదు కదా. 4 ఇయర్స్ పాపకి సన్నంగా ఉండాలని చెప్పి నేను ఇంకా తక్కువ అయితే తీసుకుని దీన్ని ఒక జడలాగా అల్లుకున్నాను. నేను అల్లినాక ఎంత మందం వచ్చిందో నాకైతే ఇది సరిపోతుంది, ఎందుకంటే పాప కొంచెం సన్నంగా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా నెక్ సరిపోతుంది అన్నమాట. ఫస్టే మనము నెక్ కొల వేసుకుని ఎంత పొడవు కావాలో అంత పొడవు తీసుకోండి. ఇంకా తర్వాత మనం దీనికి చివరిలో హుక్ పెట్టుకోవాలి కదా, దానికోసం జంపర్ రింగ్స్ తీసుకుని అయితే ఈ విధంగా వేసేసుకుని చివరిలో దాన్ని మళ్ళీ జరీ థ్రెడ్ పెట్టి కొంచెం మడత పెట్టి మీరు జరీ థ్రెడ్తో చుట్టేసినట్టయితే మనకి అటువైపు ఇటువైపు 2 వైపులా జంపర్ రింగ్స్ వస్తాయి. ఆ జంపర్ రింగ్స్ వచ్చినాక దానికి మనం యాక్సిక్స్ కానీ ఫిజిక్స్ కానీ లేకపోతే ఇంకా మనకి ఎక్కువ ఎక్స్టెన్షన్ కావాలంటే ఎక్స్టెన్షన్ చైన్ కానీ వేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ విధంగా అటువైపు రింగ్ ఇటువైపు రింగ్ అయితే వేసేసుకుని దీన్ని నేను జరీ థ్రెడ్తో చుట్టేసాను ఈ విధంగా. తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే గమ్మత్కి ఇచ్చాను, గమ్మత్కి ఇచ్చుకుని అప్పుడు జరీ థ్రెడ్తో అయితే చుడుతున్నాను. జరీ థ్రెడ్తో చుట్టినట్టయితే మనకి బాగుంటుంది కదా, మనం బయట కొన్న షాపుల్లో కొన్న చైన్లనే కనిపిస్తుంది అని చెప్పి అయితే ఇలా చేస్తున్నాను అనమాట. గమ్మత్కి ఇచ్చి వదిలేస్తే ఉడుపుతూ ఉంటాయి కదా, సో జరీ థ్రెడ్కి కూడా కొంచెం గమ్మత్కి ఇచ్చేసి ఈ విధంగా చుట్టేసి మనం దాన్ని కట్ చేసుకుంటే మనం దానికి ఒక ఉక్స్ అన్నది వేసుకుంటే వెనక సైడ్ మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఎంత లెంత్ కావాలో ఆ లెంత్ని బట్టి అయితే మీరు హుక్స్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా అయిపోయినాక అసలు ప్రాసెస్ ఇది మొదలవుతుంది అన్నమాట. కింద నేను రెడ్ బీడ్స్ అనేవి తీసుకున్నాను కదా, సో వాటిని అయితే నేను కుడతాను అన్నమాట దారంతో. అందుకని దీనికోసం కూడా నేను ఒక సన్నని నీళ్ళు ఒకటి, అలాగే మనం ఏదైతే మెయిన్ నెక్కి తీసుకున్నామో దాని కలరే రెడ్ కలర్ అయితే తీసుకుని ఇంకా సూదితో అయితే నేను పక్క 4 థ్రెడ్లు పెట్టుకున్నమాట. ఈ విధంగా కొంచెం మందంగా ఉండేటట్టు, ఎందుకంటే మళ్ళీ మనం కుట్టినాక ఆ బీడ్స్ అన్నవి లూజ్గా ఉంటే కదిలిపోతాయి కదా, కొంచెం దారం మందంగా ఉంటే టైట్గా ఉంటాయి అన్నమాట. ఆ విధంగా పెట్టుకుని ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి కింద వైపుకి రావాలి. బాగా కింద వైపుకి మనం గుచ్చుకుని ఇంకా ఆ బీడ్స్ ఎక్కించుకుని మళ్ళీ సైడ్ కుట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అవి టైట్గా అయిపోతాయి అన్నమాట. వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కుట్టుకోవాలి. చాలా ఈజీగానండి, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇటువంటి పాతవి నెక్లెస్ ఏమైనా ఉంటే మన ఇంట్లో ఇటువంటి మువ్వలు అటువంటివి తీసేసుకుని ఈ విధంగా మనం రెడీ చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది. అదే బయట కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా. ఈ విధంగా ఒక్కొక్కటి మనం ఎక్కించుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అవి కిందకే ఉండాలి, మిడిల్లోకి కానీ పైకి కానీ ఉండకూడదు, కిందకి ఉండాలి. మనం ఇది వేసుకున్నప్పుడు ఆ పై థ్రెడ్ అలా కనిపిస్తుంది, కింద ఆ మువ్వలు కూడా కనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం కుట్టుకుంటూ టైట్గా లాక్కుంటూ వెళ్ళిపోవాలి. చాలా అంటే చాలా బాగుందండి. రెడీ అయిపోయినాక చివరిలో చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారా, మనం జరీ థ్రెడ్ వేయడం వల్ల మధ్య మధ్యలో మెరుస్తున్నట్టు కనిపిస్తుంది మనకు. సో ఇవి కూడా రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి థ్రెడ్ కూడా రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూసారా, చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలన్నమాట. మనకి ఎన్నైతే మన దగ్గర ఆ బీడ్స్ ఉన్నాయో వాటి లెంత్ని చూసి ఫస్టే మెజర్మెంట్ చూసుకుని మిడిల్లోకి ఆ థ్రెడ్ అన్నది మడుచుకుని కొలత తీసుకుని అప్పుడు మీరు కుట్టుకోవాలి. లేకపోతే ఒకవైపుకి అన్నీ వచ్చేస్తే మరొక వైపు ఖాళీగా ఉంటుంది కదా, సో మిడిల్లోకి ఈ విధంగా చూసారా రెడీ అయిపోయినాక ఈ విధంగా ఉంది. మనం వెనక సైడ్ ఒక హుక్స్ వేసుకుంటే పాప నాకు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. చూసారా ఎంత బాగుందో.
ఇంకా మ్యాచింగ్ అయితే అయిపోయినట్టు. ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అదే బయట కొంటే చాలా డబ్బులు అవుతుంది కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.